మొదటి రాజులు 18వ అధ్యాయము 30-31 వచనాలు. ఎవరైనా మైక్లో చదివిన సహాయం అప్పుడు చేయండి. ఏలియా ఆ, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా ఆ, జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. ఆ, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న ఆ, యెహోవా బలిపీఠమును బాగు చేసి ఆ, యెహోవాకు ప్రత్యక్షమై ఉమ్, నీ నామము ఇశ్రాయేలోగునని ఉమ్, వాగ్దానము నొందిన ఉమ్. యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున ఆ. 12 రాళ్లను తీసుకొని చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా మరి ఆహాబు రాజు కాలంలో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు బహురోషము కలిగి జీవించిన గొప్ప ప్రవక్తగా ఆయన ఉన్నాడు. నిజమే, ఎందుకంటే ఏలియా ఆ దినమందు ఒక మాట మాట్లాడాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి అని ప్రకటన చేశాడు. చూడండి, నిజమే, ఇశ్రాయేలు రాజుగా ఉండవలసిన ఆహాబు ఎప్పుడైతే మరి విగ్రహ సంబంధమైన మరి ఆచారం అనుసరిస్తున్న యెజెబెల్ను వివాహం చేసుకున్న తర్వాత ఆహాబు రాజు షోమ్రోనులో బయలుకు బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. సామాన్యంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ప్రమాణం చేసినట్లుగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. మరి దావీదు కానీ సొలొమోను కానీ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి బహుగా మరి అనుసరించిన వాళ్ళే. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి అనేక మంది రాజులు కూడా పరిపాలన చేశారు. ఈ యొక్క ఆహాబు ఎప్పుడైతే మరి తను చేసుకున్న యెజెబెల్ని వివాహం చేసుకున్న దాన్ని బట్టి తను కూడా ఏం చేశాడంటే షోమ్రోనులో బయలుకు మందిరాలు కట్టించి బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తను ఇలాగూ దేవతా స్తంభాలు నిలబెడతాం, ఇశ్రాయేలు ప్రజలు అలాగే పూర్వం కూడా ఎవరు కూడా చేయని పనులు చేస్తూ ఆయన ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తున్నాడో దేవునికి కోపం పుట్టించినప్పుడు ఏలియా ఒక మాట అన్నాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైన పడదని ప్రకటించాడు. నిజమే, ఎందుకంటే బహురోషము కలిగిన వాడు ఏలియా. దేవుని అనుసరించవలసిన వారు, దేవుని ప్రేమించి దేవుని గణపరచవలసిన ప్రజలు కూడా దేవుని ప్రేమించుకోకుండా దేవుని గణపరచుకోకుండా ఎన్నడూ కూడా ఊహించినట్లుగా ఆహాబు రాజు బయలుకు బలిపీఠాలు కట్టిస్తూ దేవత స్తంభాలు నిలబెడుతూ కూడా చేస్తున్న దాన్ని బట్టి ఒక మాట అన్నాడు. బహురోషము గలవాడే అలా మాట్లాడాడు. ఏమన్నాడంటే, చూడండి, నేను యవ్వన సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడిని ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మరి షోమ్రోనులో కరువు వచ్చింది. మరి మనకు తెలుసు, షోమ్రోను పట్టణంలో కూడా అనేక సందర్భాల్లో మనం గమనించినట్లయితే చాలా కరువుతో ఉండేది. మరి ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు చేసిన పనిని బట్టి ఆ మాట అన్నాడో, ఇక మంచు లేదు, వర్షం లేదు, ఇంచుమించుగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద ఏ పంటలు కూడా పండలేదు. సామాన్యంగా పంటలు పండే కాలానికి మన కాలువలు ఎప్పుడు కూడా నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. కాలువలు కనుక నీళ్లు రాకపోయినా, ప్రాజెక్టులు నిండకపోయినా జనాలు ఏం చేస్తారు? రోడ్లు ఎక్కుతారు. వర్షాల కోసం రకరకాలుగా మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈ వర్షాకాలంలో వర్షాలు దేవుడిస్తున్నాడు, అలాగే వేసవకాలంలో మంచి ఎండలు దేవుడిస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా ఒకవేళ వర్షం పడకపోతే ఆ సంవత్సరంలో పంటలు అనేది కూడా పండవు. దాన్ని బట్టి కరువు వస్తుంది. ఎందుకు కరువు వస్తుంది అంటే, దేవుణ్ణి మనము ప్రేమించవలసిన వారు దేవుణ్ణి ప్రేమించకపోవటం వల్ల. అందుకన్నాడు, మీ యొక్క పాపములే ఋతువుల యొక్క క్రమమును తప్పించును అన్నాడు. అంటే మానవుల యొక్క పాపాన్ని ఏం చేస్తుందంట? ఋతువుల యొక్క క్రమాన్ని కూడా తప్పిస్తున్నాయి. అందుకని వర్షాకాలంలోనే వర్షాలు రావట్లేదు, వేసవకాలంలోనే వర్షాలు వస్తున్నాయి. నిజమే, కొన్నిసార్లు మనం అనిపిస్తూ ఉంటుంది, వాతావరణం ఏంటి ఇంత ఎండగా ఉంది, ఇంత వేడిగా ఉంది, అసలు ఇది వర్షాకాలమేనా అనుకుంటాం. వేసవకాలం రోహిణి గర్తుల్లో రాకముందే వర్షాలేమో దంచికొట్టిన వర్షాలు. అసలుకి ఎండాకాలంలోనేమో ఎండలు రావట్లేదు, వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలోనేమో ఎండలు వస్తున్నాయి. అంటే
ఋతువుల యొక్క క్రమాన్ని తప్పించటం ఇది ఏంటో తెలుసా? మానవుల యొక్క పాపము. నిజమే. ఎందుకంటే ఏలియా ఆ మాట ఎందుకంటున్నాడంటే, ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య మీరుంటారు, రండి మన వివాదం ఏదో చూసుకుందాం అంటూ ఛాలెంజ్గా మాట్లాడాడు. నిజమే. ఎందుకంటే అక్కడ 850 మంది బయలు ప్రవక్తలు కానీ అషారాదేవి ప్రవక్తలు కానీ 850 మంది ఉన్నారు. కానీ ఏలియా ఒక్కడే రోషం కలిగిన వాడుగా నిలబడ్డాడు. ఎవరిని బట్టి ధైర్యం అంటారు చెప్పండి? దేవుని బట్టి ధైర్యము. మరి దేవుని బట్టి ధైర్యంగా ఉండాలన్న ఒక వ్యక్తిలో హృదయము, మనస్సాక్షి, దేవుని కొరకున్న పట్టుదల అనేది చాలా అవసరం. అందుకని యోబు భక్తుడు అన్నాడు కదా, ఏమన్నాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఏలియా రోషము కలిగిన వాడుగా దేవుని కొరకు మండుతున్నప్పుడు అతనిలో ఒక గొప్ప జీల్, అంటే ఇక దేవుని కొరకు పోరాడటం, దేవుని కొరకు నిలబడాలా, దేవుని కొరకు గొప్ప కార్యాలను చూడాలా. లోకంలో మనుషులు ఎవరో ఎన్ని రకాలుగా మాట్లాడినా నిజమే. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అంటారు కదా. మరి రాజుగారే రకరకాలైన పరిస్థితులు గుండా ఆయన దూరం వెళ్ళిపోతున్నప్పుడు ఇక లోకంలో మనుషులందరూ కూడా ఏమంటుంటారు చెప్పండి? సామాన్యంగా వాళ్ళు జారిపోతారు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులుగా మన జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు. మనము ఖచ్చితంగా లేకపోతే ఆటోమేటిక్గా పిల్లలు కూడా క్రమం తప్పిపోతూ ఉంటారు. అందుకని దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండాలంటే తల్లిదండ్రులుగా మొదట మనం మాదిరికరంగా ఉండాలి. నిజమే. ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? 30వ వచనం మరోసారి చదువుతున్నాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఏం చేశాడు? పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠను ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. చూడండి, మరి ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు బయలా అంటూ కేకలేస్తున్నప్పుడు కూడా సమాధానం రాలేదు వాళ్ళకి. అక్కడ ఏమీ పని జరగలేదు అక్కడ. అలాంటప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఆయన మొట్టమొదట చేసిన పని ఏంటంటే, కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. అంటే ఆ రాజ్యములో ఇక బలిపీఠం అనేది లేకోకుండా ఆహాబు చేశాడు. ఇక ఎవరు పట్టించుకోవట్లా. కొన్నిసార్లు మనం చూస్తాం కదా, కొన్ని ఏదైనా పాత టెంపుల్స్ శిథిలమైపోయినట్లుగా చూస్తూ ఉంటుంటే కొంతమందికి తెలియదు, ఏంటి ఇక్కడ ఇలా ఉంది, ఖాళీగా ఉందని. అంటే చిన్నప్పుడు ఇక్కడే ఎక్కువగా విగ్రహారం జరుగుతూ ఉండేదో, లేదంటే ఇక్కడ ఒక చర్చి ఉండేదో, లేదంటే ఇక్కడ ఒక మసీదు ఉండేదో, ఏదో ఒకటి మొత్తానికి పాడుబడిపోయిన వాటిని గుర్తుగా కొన్ని అలా ఉన్నప్పుడు మనుషులు ఆశ్చర్యపోతుంటారు. మా చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే అవన్నీ కూడా చూసుకుంటాం, ఇక్కడే అన్నిటి విషయాల్లో కూడా ఉంటూ ఉండేవాళ్ళం అని రకరకాలుగా మనుషులు చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాగూ అనేక మంది కూడా మరి ఆ పాడైపోయిన ఆ స్థలాలు, పాడైపోయిన ఆ బలిపీఠాలని మొట్టమొదటి ఆయన ఏం చేశాడంటే కట్టడం ప్రారంభించాడు. అర్థమైందా? ఫ్యాన్ ఆపేనా? ఆ పాడైపోయిన బలిపీఠాలని ఎప్పుడైతే తను ఎలా కడుతున్నాడు చూద్దాం. 31వ వచనంలో యెహోవా వాక్కు, ఇది ఆపేసానా? యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగులను వాగ్దానం చేసినందున యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకున్నాడు. అంటే 12 గోత్రానికి ఒకటి చొప్పున 12 రాళ్ళు తీసుకుని ఆయన ఏం చేశాడు? బలిపీఠం కట్టిస్తున్నాడు. అంటే ఎక్కడైతే పాడైపోయిన బలిపీఠము ఉందో అక్కడ మళ్ళా తిరిగి బలిపీఠం ఆయన కట్టిస్తున్నాడు. నిజమే. బలిపీఠము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనకు అర్థమైంది చెప్పండి. దేవుని యొక్క సన్నిధి ఉన్న స్థలం అని కానీ, అలాగే అతి పరిశుద్ధమైన స్థలంలో మరి ఆ కాలంలో కూడా బలిపీఠాలు కడుతూ ఉండేవాళ్ళు. మొట్టమొదట బలిపీఠం ఎవరు కట్టారు తెలుసా? అబ్రహాం కన్నా ముందుగా నోవాహు కట్టాడు. చూడండి, ఆది కాండంలో ఒక్క మాట మీకు చూపిస్తాను. ఆది కాండము 3వ అధ్యాయము 19 నుంచి 22 దాకా చదివితే, ఆది కాండము అక్కడ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు కడతాడు. ఆది కాండము 8వ అధ్యాయము 19 నుంచి 22 దాకా చదివినాను ఒకసారి.
ప్రతి జంతువును ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ ఆ, వాటి వాటి జాతుల చొప్పున ఉమ్, ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను ఆ, కొన్ని తీసుకుని ఆ, ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. ఆ, అప్పుడు యెహోవా ఆ, ఇంపైన సువాసన ఆగ్రానించి ఆ, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఆ, ఎందుకనగా ఆ, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఆ, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆ, భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ, వెదకాలమును వెదకాలము, కోతకాలమును కోతకాలమును, శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిసారిగా నోవాహు జలప్రాళయంలోంచి విడిపించబడిన తర్వాత మొట్టమొదటగా బలిపీఠాన్ని కట్టాడు. తను ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టాడో దేవుడు మనసు మార్చుకున్నాడు. ఇది వరకులాగా పూర్వం వల్ల నేను ఒకేసారి ప్రపంచాన్ని నేను నాశనం చేయను, ఎందుకంటే ఎంతైనా మనుషులే అని ఆయన సర్దుకున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం దేవుని కొరకు నిలబడతామని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని సన్నిలో ఎదగాలని మనం అనుకోవచ్చు. కానీ పరిస్థితులు బట్టి కొన్నిసార్లు దేవుని కొరలో నిలబడలేనప్పుడు దేవుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను అక్కడ, నరుల హృదయాల్లో వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రింబగళ్ళను ఉండక మానవని నా హృదయంలో అనుకున్నాను. అంటే దేవుడు హృదయంలో ఏదనుకున్నాడో అది జరిగిస్తున్నాడు. నిజమే, దేవుడు ఆ దినము నుండి కూడా మనకి మంచి వాతావరణము, శీతాకాలము, వర్షాకాలము, వేసవికాలము, అలాగే వెద వేసే కాలము, కోత కోసే కాలము, ఇవన్నీ కూడా దేవుడు మన మధ్యకు ఆయన పంపిస్తూనున్నాడు. అంటే చూడండి, దేవుని సన్నిధిలో తను ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి బలిపీఠం కట్టుకున్నాడు. సామాన్యంగా బలిపీఠం అంటే అతి పరిశుద్ధమైన స్థలంగా మనం భావిస్తాం. అందుకని సామాన్యంగా బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరో షూస్ కానీ ఎవరో చెప్పులు కానీ మనం వేసుకుని వెళ్ళాం. అలాగే ఆ స్థలానికి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఎవరికైనా భయమే. ఆ స్థలంలోకి నేను వెళ్ళకూడదు, ఆ స్థలానికి నేను టచ్ చేయకూడదు అన్నట్లుగా మరి ఎంతో ఒక భక్తిగా ఉంటూ ఉంటాం. సామాన్యంగా మనము ఆ పుల్పిట్ ఉన్న స్థలంలో, ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో ఏదో ఆటలాడుకున్నట్లుగా దాన్ని ఉండటానికి కాదు. అది దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థలముగా మనము చూస్తూ ఉంటాం. నిజమే, ఎందుకంటే మరి నోవాహు చేసిన ఆ బలిపీఠము ఆ దినమందు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, మనకి కాలాన్ని మనకు ఇచ్చాడు. అంటే ఏ కాలానికి ఆ కాలము మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనుషుల యొక్క హృదయాలు బట్టి అర్థం చేసుకున్నాడు దేవుడు. అలాగే రెండవసారి బలిపీఠం కట్టింది ఎవరంటే, ఆది కాండములో చూడండి, అబ్రహాము కట్టాడు. 12వ అధ్యాయంలో, ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనం చూద్దాం. అక్కడ యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికును మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం కట్టి ఏం చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. అంటే చూడండి, దేవుడు కానాన్ అనే వాగ్దాన భూమికి నడిపించిన తర్వాత తను చేసింది ఏంటో తెలుసా? బలిపీఠం కట్టుకున్నాడు. నిజమే, ఎందుకంటే సామాన్యంగా కొంతమంది ఇళ్లలో పూజ గది అనేది కట్టుకుంటారు. కొంతమంది సామాన్యంగా ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో మీరు చూసినా వాళ్ళకు ఒక పూజ గది అని వాళ్ళు కడుతూ ఉంటారు. అలాగే మరి లోకంలో చాలామంది అన్ని జనులు ఉండటం వల్ల వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు పూజ గదిని కడుతూ ఉంటారు. అలాగే క్రైస్తవులుగా కలగలి ఉన్నట్లు తెలుసా, ఒక ప్రార్థన గది కూడా మనము ఉంచుకోవాలి. నిజమే, ఎందుకంటే దానియేలు ప్రతి ఒక్క దినము కూడా యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేయడానికి ఆయన గదిలోకి వెళ్ళినట్టుగానే మనము కూడా మనకున్న పరిస్థితిని బట్టి మన ప్రార్థన చేసుకోవడానికి మనకు ఒక ప్రార్థన గది అనేది అవసరం. నిజమే, ఎందుకంటే
నేను ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, మా ప్రేయర్ కోసమని ఒక హాల్ లోపల మేము ఉంచుకున్నామని అన్నారు. అంటే బెడ్రూమ్స్ వేరు, ప్రేయర్ కొరకు వాళ్ళు ఒక రూమ్ అనేది దాన్ని కేటాయించుకున్నారు. అంటే చూడండి, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన ప్రార్థనలు చేస్తాం. నిజమే, ప్రభు ఒక మాట అన్నారు, నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఏం చేయమన్నాడు. అవునండి, ఎందుకంటే ఒక మనిషికి ముఖ్యమైనది ఏంటంటే గదిలో ప్రార్థన ఏముండాలా, మదిలో వాక్యం, వీధిలో సాక్ష్యం ఉండాలా. సరే, మొత్తానికి ఆ వీధిలో సాక్ష్యం ఉండాలన్నా నీ మదిలో కూడా వాక్యం ఉండాలంటే మొదట ప్రార్థన అనేది నీకు ఒక గది అవసరము. అవును, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన బలిపీఠం నువ్వు కట్టుకోవాలి. అందుకనే పాడైపోయిన బలిపీఠం కట్టినట్లుగా మన జీవితాల్లో కూడా పాడైపోయిన ప్రార్థన స్థలాన్ని చూడండి. మనకు వాహనాలు పాడైపోయినాయి, బాగు చేసుకుంటాం. పాడైపోయిన ఇల్లు బాగు చేసుకుంటున్నాం. మరి పాడైపోయిన ప్రార్థన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలి, మళ్ళీ మనము తిరిగి కట్టుకోవాలా. ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో, ఏ విషయంలో మనము దేవునికి దూరం అయిపోయామో, ఎక్కడ మన దేవునికి ఎక్కడైతే విరోధముగా ఉన్నామో, మళ్ళా మనం వాటిని ఏం చేయాలంటే మనము, ప్రభా నేను ఎక్కడ కోల్పోయానో. అందుకని దేవుడు ఒక రోజున నాతాను ప్రవక్తను దావీదు దగ్గర పంపించాడు. ఎవరు పంపించాడు? నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపించాడు. ఎందుకు పంపించాడు చూడండి ఒకసారి. చూడండి, 2వ సమూయేలు 12వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ ఒక చిన్న మాట రాయబడింది. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపాను. అంటే దావీదు నొద్దకు నాతాను ప్రవక్తను ఎందుకు పంపించాడు? పాడైపోయిన తన జీవితాన్ని మళ్ళా తిరిగి కట్టుకోమని. అవునండి, ఎందుకంటే ఒకప్పుడు సింహమును ఎదిరించిన వాడే, ఎలుగుబంటిని చంపేసిన వాడే, అంతకన్నా ఫిలిస్తీయుల యొక్క గొలియాత్ 6 మూరల జానుడు ఉన్న వ్యక్తి, ఆ గొలియాతును కూడా చంపగలిగాడు. మరి స్త్రీని జయించగలిగాడా? సింహాన్ని జయించాడు, ఎలుగుబండిని జయించాడు, ఇశ్రాయేలు ఎవడ కూడా చేయలేని గొలియాతును కూడా జయించాడు. కానీ ఎక్కడ ఓడిపోయాడు? తన కళలో జయం లేకపోవటం వల్ల. ఎక్కడ జయం లేదు చూడండి. ఎందుకంటే ఎప్పుడైతే తన కళ్ళలో జయం అనేది కోల్పోయాడో ఆటోమేటిక్గా తన హృదయంలో పాపం అనేది వచ్చేసింది. అందుకని మొదట మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలా. దేవుడు ప్రేమించి దావీదు జీవితంలో సౌలును విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టలేదు. కానీ సౌలుకు తరుణాలు దేవుడు ఇచ్చాడు, కానీ అతను ఉపయోగించుకున్నాడా? ఇశ్రాయేలు రాజుగా మొట్టమొదటిగా సౌలునే దేవుడు ఎన్నుకున్నాడు, కానీ అతను ఉపయోగించుకున్నాడా? దేవుడు చెప్పాడు, అబ్బాయి అమాలేకీయులను బొత్తుగా తీసేయమన్నాడు, తీసివేయలేదు. ఎన్నోసార్లు కూడా దేవుడు ప్రవక్తలు చేయవలసిన పనులను సౌలే చేస్తూ ఉండేవాడు. అలా చేయడానికి కాదండి. దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నది ఎందుకు? నాతాను ప్రవక్తను ఎందుకు పంపించాడంటే, బాయ్ నువ్వు చేసిన పని మంచిది కాదు. అవునా? ఉరియా భార్యను నువ్వు తీసుకున్నావు, పైగా ఉరియాను కూడా నువ్వేం చేసావు? చంపించేసావు. దీన్ని బట్టి నీ కుటుంబంలో సదాకాలము యుద్ధాలే. అంటే చూడండి, దావీదు చేసిన పాపాన్ని మళ్ళా జ్ఞాపకం చేసింది ఎందుకో తెలుసా? పాడైపోయిన తన హృదయాన్ని మళ్ళా తిరిగి కట్టుకోవాలి. అందుకని 51వ కీర్తనలో మొట్టమొదటి రాసేది ఏంటో తెలుసా? దేవా నీ కృప చొప్పున నన్ను, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం ఏం చేయాలా? నువ్వు తుడిచివేయి. నిజమే. 12వ వచనం కూడా చదువు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనసును కలుగజేసి నన్ను దృఢపరచు. అవును, ఎందుకంటే ప్రభా నీ సన్నిధులను త్రోసేయొద్దయా, నీ రక్షణానందము మళ్ళా నాకు దయచేయి. పాడైపోయిన నా బ్రతుకును మళ్ళా తిరిగి కట్టుకుంటాకి, పాడైపోయిన బలిపీఠాలను తిరిగి కట్టుకుంటానికి నాకు సహాయం చేయమని దేవుడు తన సేవకుడిని పంపించాడండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు ఎందుకు పురికొల్పుతున్నాడో తెలుసా? ఎక్కడైతే మనం కోల్పోయామో ప్రార్థనా జీవితాన్ని, ఎక్కడైతే మనం దేవునికి దూరం అయిపోయామో, ఏ విషయంలోనూ దేవుని దుఃఖపెడుతున్నామో, ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వాదం లేకుండా ఉంటున్నాయో, దాన్ని మనం బాగు చేసుకుంటానికి
దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవును, మొట్టమొదట చేసిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గోత్రంలో 12 రాళ్ళు చొప్పున ఆయన తీసుకుని ఆయన మొట్టమొదటగా పడద్రోయబడిన బలిపీఠాన్ని మళ్ళా తిరిగి ఆయన కట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలకు అప్పుడు దాకా ఆరాధనకు అనేది లేదు. పడద్రోయబడిపోయింది, బలిపీఠం పడద్రోయబడిపోయింది. అవునండి, ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఏటా కూడా దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉండేవాళ్ళు, దహన బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు, పాపక్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ వాళ్ళు చెల్లిస్తూ ఉండేవాళ్ళు, దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్ళేవాళ్ళు. అలాంటిది దేవుని యొక్క మందిరం అనేది వాళ్ళకి లేదు, దేవుని యొక్క ఆలయము లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని యొక్క బలిపీఠాలు వాళ్ళకి లేవు. అక్కడ అనేక మంది కూడా పాడైపోవటం మాత్రమే కాదని ఇంచుమించు 3.5 సంవత్సరాలు ఏమైపోయింది తెలుసా? మంచు అయినా లేదు, వర్షమైనా లేకపోవటం వల్ల పంటలు అనేది పండకోకుండా ఆగిపోయినాయి. నిజమేనండి, మనం పాడైపోయినా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆదికాండములో చూడండి, 35వ అధ్యాయంలో, ఆదికాండం 35వ అధ్యాయము మొదటి 3వ వచనం చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చూసారా, యాకోబుతో దేవుడు ఏమన్నాడు? నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు. అవునండి, ఏ స్థలమైందైతే రాత్రి ఒంటరివాడుగా ఉన్నాడో, ఏ స్థలమందైతే యాకోబు భయపడుతూ అన్న చంపేస్తాడని భయపడుతున్నప్పుడు దేవుడు తనను బలపరిచి మాట్లాడిన స్థలానికి దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టు. అవునండి, దేవుడు నిజంగా యాకోబును ప్రేమించి ఏ స్థలమందైతే తను భయపడిపోయాడో, వాళ్ళ అన్న విషయంలో భయపడిపోయాడో, ఏ స్థలం మందైతే తను ప్రార్థన చేసుకున్నాడో దేవుడు అతను ప్రత్యక్షమై అంటున్నాడు అక్కడ, నీ సహోదరుని ఏశావు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టు. నిజమే, ఆ రోజు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆకాశం నుండి నిచ్చెనలాగా తనకు కనబడి అక్కడ అన్నాడు, దేవుడే మాట్లాడాడు అక్కడ. ఏమన్నా తెలుసా? నీకు 28వ అధ్యాయము అక్కడ 15వ వచనం చూద్దాం. అక్కడ, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించను, నేను నీతో నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఏ స్థలమందైతే ఉందో ఆ స్థలములకు ఆయన ఏం చేశాడు తెలుసా? బేతేలు. 18వ వచనం చదువునా? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చూసారా, ఏ స్థలం మంది అయితే బేతేలుగా నామకరణం చేసాడో ఆ స్థలంలో ఏమన్నాడు? నువ్వు బలిపీఠం వెళ్ళి కట్టు. ఎందుకు బలిపీఠం అవసరము? యాకోబు తన ఇంటి వారు రాహేలు వచ్చేటప్పుడు ఏం చేసిందంటే ఒక విగ్రహాన్ని దొంగిలిని తీసుకొచ్చింది. లాబాను గారికి కోపం రావటానికి కారణం అదొక కారణం. నేను ఆరాధించే విగ్రహాన్ని దొంగిలిని తీసుకెళ్ళారు, అందుకని లాబాను కోపం వచ్చి చంపేయాలనుకున్నాడు. చూడండి, ఎందుకంటే మేనమావంగా తను అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాడు, కానీ వాళ్ళలో ఉన్న విగ్రహ సంబంధమైనవి విడిచిపెట్టలేదు వాళ్ళు. మళ్ళా నువ్వు తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వేం చేయమంటున్నాడు తెలుసా? నీవు ఎన్ని తీసేయి అన్నాడు. మళ్ళా చూద్దాం ఒకసారి 2వ వచనం 35:2. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ
మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. 4 కూడా చదువు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాను. అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడండి? మస్తకి వృక్షం కింద పడేసాడండి. బంగారాన్ని ఏదైనా విలువైన వాటిని ఎవడన్నా చెట్టు కింద పాతి పెడతారండి? చూడండి, నీకు ఎంత విలువైనా సరే వాటిని ఏం చేయమన్నాడు తెలుసా? ఆ కుటుంబస్తులు కానీ తనతో ఉన్న పనివారితో కానీ ఏది దేవునికి ఇష్టం లేదంటూ ఉండకూడదు. వాటన్నిటిని ఏం చేయమన్నాడు? తీసేయి. బలిపీఠము దగ్గరకు వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. శుచిపరచుకోమంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలా. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ హృదయంలో దేవునికి ఇష్టం లేని ఏమన్నుందో దాన్ని విడిచిపెట్టాలి మనము. దాన్ని వెళ్ళటం కారణంగా జరిగింది ఏంటో తెలుసా? 5వ వచనం చూద్దాం. అక్కడ చూడండి, అక్కడ వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చూడండి, యాకోబు కుమారులు ఎవరో కూడా తరమలేకపోవడం కారణం ఏంటో తెలుసా? చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరికీ దేవుని భయం అనేది వాళ్ళకి వచ్చేసిందండి. నిజమేనండి. యాకోబు దేవుని బలిపీఠం ఎప్పుడైతే కట్టాడో వాళ్ళ మీదకి ఎవడో కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవడో మీదకి రాలేకపోయారండి. యాకోబు ముందుగానే చెప్పాడు, అబ్బాయి దేవుడు నాకు ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ బలిపీఠం ఇక్కడ కట్టండి అన్నాడు. బలిపీఠము కట్టమని చెప్పినప్పుడు మొదట మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా అన్ని సంబంధమైన విగ్రహాలు ఉన్నా ఏదైనా మొత్తం వాటిని ఏం చేయమన్నాడు? తీసివేయమన్నాడు. వాటన్నిటిని కూడా ఎప్పుడైతే వాళ్ళు తీసివేసుకుని వాళ్ళు పరిశుభ్రపరుచుకుని బలిపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా? చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా యాకోబు కానీ యాకోబు సంతతిని కానీ మీదకి వెళ్ళడానికి ఎవరు కూడా ధైర్యము చేయలేరు. అవునండి. ఎందుకంటే ఈరోజుకి కూడా ప్రభు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో రకరకాలైన సమస్యలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. క్రైస్తవులుగా దేవుని యొక్క మందిరం కట్టినా, దేవుని వాక్యాన్ని ప్రకటించినా, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నా కొన్నిసార్లు రకరకాల ఆటంకాలు వస్తాయి. ఈ మధ్య కేరళలో కూడా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. మరి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా రకరకాలైన ఆటంకాలు ఎన్నో వస్తాయి. ఒకటి, దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో రకాల శోధనలు ఉండొచ్చేమో, కానీ దేవుడు ఒక మాట అన్నాడు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా, నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే, నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప అనేది నిన్ను విడిచిపెట్టదు. అవునండి. దేవుని కృప మనతో ఉన్నప్పుడు యాకోబు బిడ్డలుగా, ఇశ్రాయేలు సైన్యముగా ఈ రోజుకి దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడంటే అది మనందరి ముందు సజీవ సాక్ష్యం. అవునండి. ఈ రోజుకి ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని టాప్లో ఉంచాడంటే ఏంటో తెలుసా? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షాన నిలబెడతాడని వాగ్దానం ఇచ్చింది దేవుడు అండి. అవును. దేవుడు ఒకసారి మాట ఇచ్చే
ఆ మాట నెరవేర్చే దేవుడు. కొన్నిసార్లు ఆయన కోపం వచ్చి ఆయన బిడ్డల మాట విన్నప్పుడు శత్రువుల చేతికి అప్పగించాడు. నిజమే, యాకోబు సంతానాన్ని 400 సంవత్సరాల పైన ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత బబులోనికి 70 సంవత్సరాలు కూడా వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళారు. వాళ్ళు నిజమే, అనేక సందర్భాల్లో వాళ్ళు చెదరగొట్టబడ్డారు. దేవుడు వారిని మళ్ళీ స్థిరపరిచాడు, దేవుడు వారిని బలపరిచాడు. మళ్ళా వాళ్ళు పాడైపోయిన పట్టణాలను మళ్ళా తిరిగి కడుతున్నారు. ఏదైతే కోల్పోయారో ఒకటి మనం చేయవలసింది తెలుసా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన భయభక్తులు మనం కలిగి ఉంటామో, నువ్వు ఎక్కడైతే ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావో మళ్ళా తిరిగి మనం ఏం చేయ తెలుసా, ప్రభా ఆ మొదటి ప్రార్థన నాకు దయచేయి ప్రభా, ఆ మొదటి కన్నీటి ప్రార్థన నాకు దయచేయి ప్రభా, ఆ మొదటి అనుభవం నాకు దయచేయి ప్రభా. నిజమేనండి, యాకోబు రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేశాడండి. రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అవునండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను. దావీదు కూడా దినానికి 7 మార్లు స్తుతించాడంటండి. ఎన్నిసార్లు అంట? 7 మార్లు స్తుతించాడంటండి. 3 సార్లు ప్రార్థన చేశాడంటండి. దేవుని సన్నిధిలో దావీదుని గురించి చెప్పబడింది ఏంటి తెలుసా, బెత్షెబా విషయంలో తప్ప అన్నాడు. ఏ విషయంలో అంట? బెత్షెబా విషయంలో తప్ప. ఎందుకంటే ఆ ఒక్క విషయంలోనే అతని జీవితంలో ఒక మచ్చగా ఉండిపోయింది. అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రేమించాడు, దేవుని ఘనపరిచాడు. దేవుడు అంటే పిచ్చి ప్రాణం. సొలొమోను మందిరాన్ని కట్టడానికి వెనకుండి సహాయం చేసినంత ఎవరు చెప్పండి, ఏర్పాటు చేసినంత ఎవరు చెప్పండి? దావీదు కదా. దానికి కావాల్సినవన్నీ కూడా, మందిరానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేయలేదా? అదేంటో తెలుసా, దేవుడు అంటే పిచ్చి, అంతేకా. దేవుడంటే ఒక గొప్ప, ఆయనకి ఉన్న ప్రేమ, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలని, దేవుని ఘనపరచాలని, దేవుని ప్రేమించే మనసు. ఎప్పుడైతే వాక్యం చెప్తుంది సార్, నన్ను ఘనపరచు వారు నేను ఘనపరుస్తాను. అవునండి, దేవుని యొక్క భయము వాళ్ళకు ఉందండి. అందుకని ఎప్పుడైతే మనము దేవుని యొక్క భయం కోల్పోతామో, యెహెజ్కేలు ఒక మాట చెప్పాడు చూడండి. యెహెజ్కేలు 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువునా. ఒకసారి యెహెజ్కేలు 14వ అధ్యాయము 13వ వచనం చదువునా. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహు దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా. అంటే చూడండి ఏమన్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేస్తాను. ప్రాణాధారమగు ఆహారం అనేది లేకోకుండా కరువు వచ్చినప్పుడు పంటలు అనేది పండవండి. నిజమే, షోమ్రోను పట్టణంలో ఉన్న కరువు అయితే ఎంత భయంకరమో తెలుసా. గాడిద తలకాయ అంట 80 రూపాయలకంట, పావు రూపాయ రెట్ట 5 రూపాయలు కొనుక్కున్నారంటండి. ఇంకా కోడి రెట్ట ఇంకెంత ఖరీదు ఉండేదో. కోళ్ళు ఉండవు నాకు తెలిసిన అందరికి, అప్పటికి ఆల్రెడీ కోసుకు తినేసి ఉంటారు. పావురాలు దొరక్క ఎక్కడన్నా రెట్ట అయితే ఆ పావురాలు మాత్రం గాలి ఎగిరిపోయాయి కాబట్టి ఆ రెట్ట కూడా దాన్ని ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే పోగేసుకుని 5 రూపాయలకి అమ్ముకున్నారంట. అంటే చూడండి ఎంత భయంకరమైన కరువో చూడండి. నిజమే, ఎంత కరువు అంటే. ఇంకొక సందర్భంలో కూడా చూస్తే, అయ్యా మా పిల్లని ఈరోజు వండుకున్నాము, మీ పిల్లని రేపు వండుకోవాలి అంటే, ఇలాంటివన్నీ కొన్నిసార్లు వింటా ఉంటుంటే ఎంత భయంకరమైన కరువో తెలుసా. ఎందుకు కరువు వస్తుంది అన్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, ఏంటంటది విశ్వాసఘాతకమై నా దృష్టికి, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. విశ్వాసఘాతకం అంటే ఏంటి చెప్పండి? కృతజ్ఞత మర్చిపోయి ఆ దేవుడినే మర్చిపోయినట్టుగా. నిజమే, ఎందుకంటే దేవుడిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నువ్వు ప్రార్థన సమయాన్ని నువ్వు కేటాయించుకుంటావు. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలిపీఠము పాడైపోతుందంటే ఏంటో తెలుసా, దేవుని సన్నిధికి వాళ్ళు క్రమంగా ప్రార్థనకు రాలేకపోవటం వల్ల
ఆటోమేటిక్గా ప్రార్థన జీవితం ఇంకా ఏమైపోద్ది వాళ్ళకి? వాళ్ళకి అనుకోరు. ఇవాళ ఎవడో చచ్చిపోయాడని కౌరు వచ్చుద్ది, ఏం చేస్తారు? తప్పదులే మరి సావుకి వెళ్ళకపోతే ఎట్టాగన్నట్టుగా సావుకి వెళ్తారు. ఇంకొకసారి ఇంకొకళ్ళు ఏదో ఫంక్షన్ పెడతారు ఆదివారమే, ఇంకొక రోజున ఇంకొక నాయకుడు ఏదో వచ్చాడు, నువ్వు లేకపోతే అక్కడ జెండా ఎగరేయమంటారు. సరే, మొత్తానికి ఏదైనా కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనుషులకి దేవుని సన్నిధికి అనుకోకుండానే దేవునికి దూరం అయిపోతుంటారు. అలాగూ దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సాతాను ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళని ఏదో ఒక బలహీనత కట్టేస్తాడు, ఏదో ఒక రోగాన్ని కట్టేస్తాడు, ఒక వ్యాధికో ఒక సమస్యకు కట్టేస్తాడు. దాని నుంచి వాళ్ళు బయటపడటానికి చాలా టైం పడుతుంది. అవునండి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వాళ్ళు దూరం అయిపోయారో ఇశ్రాయేల్ రాజు ఆహాబు వలె ఆఖరికి అన్ని సంబంధమైన వాటిలో కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అది చూడాలా, ఇది చూడకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఎలా ఉండాలో నువ్వు ఎలా ఉండకూడదో దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు వాక్యం మన ఏం చేస్తుంది? సరి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మన బాధల్లో కూడా నెమ్మదిస్తుంది. ఎప్పుడైతే మనము పాడైపోయిన బలిపీఠాలను మళ్ళా తిరిగి కట్టుకుంటామో అప్పుడు దుష్టుడు నిన్ను ఏమీ చేయలేడు. ఏలియా ప్రార్థన అంత త్వరగా జరగటానికి కారణం ఏంటి తెలుసా? మనకలాగా ఉపవాస ప్రార్థనలో పొద్దున్న సాయంత్రం దాకా కన్నీటి ప్రార్థనలు ఆన్లైన్ పేర్లు చేయలేదా? చేశాడా? ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. మరి అంతకుముందు బయలు ప్రవక్తలు, అషరాదేవి ప్రవక్తలు వాళ్ళు ఏం చేశారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎన్నో వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ ప్రార్థనకి జవాబు రాలేదు. అవునండి. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇచ్చే దేవుడు. మన ప్రార్థనలకి జవాబు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? మొదట మనము పాడైపోయిన మన బలిపీఠలను కట్టుకున్నప్పుడే మనకు వెంటనే జవాబు వస్తుంది. ఏలియాకి అంత తొందరగా జవాబు ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఏలియా చేసిన చిన్న ప్రార్థన బట్టి ఆకాశం నుండి అగ్ని రామనగా ఎందుకు అగ్ని దిగుతుంది? మన సంవత్సరం అంతా ప్రార్థన చేసినా ఎందుకు మన జీవితంలో కార్యాలు జరగట్లేదు? మొట్టమొదట చేయవలసింది ఏంటంటే పాడైపోయిన బలిపీఠాలు మనం కట్టుకుంటూ నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం వెళ్ళి ఎక్కడ మనము దేవునికి దూరం అయిపోయామో, ఏ విషయంలో దేవుని దుఃఖపెడుతున్నామో, ఎక్కడ మనము దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నామో వాటి విషయంలో మొదట మనం వెళ్ళినప్పుడు ఏదో సారీ అన్నట్టుగా కాదు. ఎట్లా రావాలా చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సుంకరి ప్రార్థన చేశాడు చూసారా? ఎట ప్రార్థన చేశాడు? ఆకాశము తొట్టైనను కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ చెప్పండి, దేవా పాపినైన నన్ను కరుణించు, దేవా పాపినైన నన్ను కరుణించు. రొమ్ము కొట్టుకుంటూ పైకి తలగెత్తడానికి కూడా ధైర్యం చాలలేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా నటన తెలుసు, నా జీవితం అంతా తెలుసు. మాస్టర్ గారు తెలగపోవచ్చేమో కానీ ఎవరు తెలుసు? దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుని దృష్టిలో నుండి నేను తప్పుకోలేను. అందుకని ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. యాకోబు ఏమన్నాడు? ఏలియా కూడా ఎలాంటి వాడు అంటండి? మరి ఏలియా కూడా భయపడ్డా లేదు చెప్పండి? యెజెబెల్ చెప్పిన మాటను బట్టి ఒకరోజు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, బదిరక్ష ఎందుకు కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను ఒక్కడే ఉన్నాను, నన్ను కూడా ఎంత మటుకు చాలు నన్ను తీసుకో అన్నాడు. కొన్నిసార్లు మనుషులుగా కొన్నిసార్లు మనం కూడా కొన్ని నిరుత్సాహం వస్తాయి, కానీ మన ధైర్యం ఎవరిని బట్టి? జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు,
బలహీనతలో నీ కృప చాలు. నిజమేనండి. మన యేసయ్య ఎవరు తెలుసా? నేను ఈ లోకమును జయించున్నా అని చెప్పాడు. నిజమేనండి. మనం జయించిన వాని వైపు చూడాలి తప్ప మన మనుషుల వైపు చూడకూడదండి. మన మనుషుల వైపు చూడొద్దు ఎప్పుడు కూడా. మనిషే, ఎంతటోడైనా మనిషే. కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా ప్రభు వైపు చూడాలి. అవునండి. యెషయా అన్నాడు, యేసు వైపు చూచుచు. ఎక్కడంట? యేసు వైపు చూచు. పౌలు గారు అన్నాడు, మన ముందున్న పందెపు రంగములో. ఏ రంగం ఇది? పందెపు రంగం అంటే దేనిలో పందెము? విశ్వాస యాత్రలో. దేనిలో మనము? మన విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? పరుగు పందానికి పరిగెత్తేటప్పుడు గురి కలిగి ఎలాగ పరిగెత్తాడో మన ఆత్మీయ జీవితంలో కూడా ఏం చేయాలా? ఆడు పడిపోయాడుగా. పడిపోయిన వాళ్ళు చూస్తావా? గెలిచిన వాళ్ళు చూస్తావా? తప్పిన వాళ్ళు చూస్తావా? పాస్ అయిన వాళ్ళు చూస్తావా? చెప్పు. నువ్వు ఎవరి వైపు చూడాలా? మంచి మార్కులు వచ్చిన వైపు చూస్తే నీకు మంచి మార్కులు వస్తాయి. ఆడు తప్పాడుగా, ఈడు తప్పాడు అంటే నువ్వు గ్యారంటీ తప్పుతావు. మరి తప్పిన వాళ్ళు ఇంకా చూడకూడదు. ఎవరి వైపు చూడాలా? గెలిచిన వాళ్ళ వైపు చూడాలా? జయించిన వాళ్ళ వైపు చూడాలా? వాళ్ళు అట్ట జరిగిందంటగా, వీళ్ళు అట్ట జరిగిందంటగా. ఒకటి ఓడిపోయినోడు కూర్చోదు. ప్రభా, నీ కొరకు నేను ఒక్కడినే నిలబడ్డాను. ఏలియా వంటి వాళ్ళుగా మనము ఉండాలని. నీ కొరకు రోషము కలిగేవాడినిగా నేను ఒక్కడనే ఉన్నానయ్యా అని ఏలియా వాళ్ళు నిలబడేవాళ్ళు కావాలి. పడిపోయిన ప్రాకారాలు కట్టుకుంటూ నేర్చుకోవాలి మనము. ఎక్కడైతే మనం కోల్పోయామో, ఎక్కడైతే దేవుని సన్నిధి దూరం అయిపోయామో, దేవుని ఆలయానికి వస్తూ కూడా, దేవుని వాక్యం వింటూ కూడా ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో వాటి విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలి. ఒకరోజు యేసుప్రభు వారు దేవాలయానికి వచ్చారు. చూడు, మత్తయి సువార్తలో ఉన్న మాట మీకు చూపిస్తాను. అక్కడ వచ్చి ఆయన్ని కూడా పడద్రోస్తున్నాడు. అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 చదువు. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారి దగ్గరికి వచ్చి వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. నా మందిరము ఏమవుతుందంటండి? ప్రార్థనా మందిరము. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? రూకలు మార్చువారిని, క్రయ విక్రయములు చేయువారిని, గువ్వలము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడింది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా మీరు చేశారు. నా మందిరము ఎలా ఉండాలి చెప్పండి? అంటే దేవుని యొక్క మందిరము ఒక వ్యాపారంగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? సామాన్యంగా ఏదైనా ఒక రోడ్డు పక్కన ఏదన్నా ఒక బొమ్మ పెట్టానుకోండి, ఆ బొమ్మకు అనుబంధ సంస్థలు చాలామంది లిగుతాయి. కోళ్ళు అమ్మేవాడు కోళ్ళు అమ్ముతాడు, కొబ్బరికాయలు అమ్మేవాడు కొబ్బరికాయలు, తాళ్ళు అమ్మేవాడు తాళ్ళు అమ్ముతున్నాడు. అట్లాగో వాళ్ళని చూసి ఇంకోళ్ళు మొదలెట్టారు. ఇట్లా రకరకాలుగా వ్యాపార సంస్థలుగా. కానీ యెరూషలేము దేవాలయం అనేది దేవుని యొక్క ఆలయముగా ఉండాలి. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళు అనేక మంది దహన బలులు అర్పించేవాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే దేవుని సన్నిధిలో మొక్కుబళ్ళు చేసుకుంటాకు వచ్చేవాళ్ళు ఉంటారు. దేవుని ఆలయములో దేవుని ధ్యానించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి స్థలాన్ని వీళ్ళు ఏం చేశారంటండి? దొంగల గోగా చేశారు. అక్కడ పావురాలు అమ్మేవాళ్ళు ఉన్నారు, రకరకాలైన రోకలు మార్చేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఇలాంటి అనేక రకాలైన వ్యాపార సంబంధమైన వాళ్ళు ఉన్నప్పుడు ఆలయంలోకి వచ్చి వాళ్ళందరినీ చేశాడు? మొత్తం కొరడా తీసుకుని తోలేసాడు ఒక్కొక్కరిని. ఎందుకు? నా మందిరములో ఆరాధన జరగాల, నా మందిరములో బలిపీఠం అనేది ఉండాలా. మీరు దాన్ని ఏం చేశారు ఈ రోజున చెప్పండి? సరే, అలాగే పౌలు గారు అన్నాడు, నీ యొక్క దేహము దేవుని ఆలయం అన్నాడు. మీరు దాన్ని ఏం చేశారు? పాడు చేశారు. మరి దేవుని మందిరంగా పిలవబడుతున్న ఈ దేహాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మిమ్మల్ని పాడు చేస్తాను. కాబట్టి దేవుడు మన హృదయంలో మనతో ఉండాలంటే దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మనం ఏం చేయాలి? తీసివేసుకుని కోల్పోయిన ప్రార్థన మనం మళ్ళీ పొందుకోవాలంటే, ప్రభా ప్రార్థన బలిపీఠం నేను కట్టుకోవాలి, ప్రార్థన మళ్ళా నాకు తిరిగి ఆ ప్రార్థన అనుభవం నాకు దయచేయి. దేవుని సన్నిధిలో మనం అలాగ ప్రార్థన చేసుకోవాలండి. అందుకని యెషయా భక్తుడు చెప్పాడు ఒక చోట, 61వ అధ్యాయం చూడండి ఒక మాట, 2వ వచనం ఉంటుంది ఆ మాట. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? యెషయా 61వ అధ్యాయము
2-3 వచనం చదివినాను ఒకసారి. యెహోవా యెహోవా హితవత్సరమును ఆ, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ఆ, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆ, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును ఆ, బూడిదకు ప్రతిగా పూదండను ఆ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆ, వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆ, యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు ఆ. నీతి నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లను యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడదు. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలమును వాళ్ళు ఏం చేశారు? కట్టుదురు పాడైన పట్టణములు నూతనంగా స్థాపింతురు. తరతరం నుండి శిథిలమైన పురముల వారు. అదండి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం కడదే. చాలా కాలం నుండి పాడైపోయిన ప్రాంతాలు మీరు కడతారు. అవునండి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి అనేక మంది దేవుని ఎరగని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, అనేక మంది దేవుని సంపాదించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళ మధ్యకి వెళ్ళాలి. పాడైపోయిన జీవితాలను వాళ్ళని కట్టడానికి, సువార్త అంటూ లేని ప్రాంతాలకి దేవుడు పంపిస్తున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా నీ అనాది సంకల్పములో ఏర్పాటు చేసుకున్నావు. దేవుని యొక్క పరిచర్య చేయటానికి, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని పరిచర్యలో మనం వెళ్తున్నామో, మొట్టమొదట చేసేది ఏంటో తెలుసా? చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలను ఏం చేస్తారు? వాళ్ళు కడతారు. నిజమేనండి, పాడైపోయిన స్థలాలను కడతాం కాదు మాత్రమే కాదు, కానీ పాడైపోయిన బ్రతుకులను కూడా దేవుడు కడతాడు. ఎలా కడతాడు? సువార్త ద్వారా. సువార్త అనేది వెళ్ళినప్పుడు, అందుకని వాక్యము వెళ్ళడి తోడనే ఏం జరుగుద్ది? వెలుగు కలుగుద్ది. చీకట్లో ఉన్న జనులు కూడా గొప్ప వెలుగును చూస్తారు. అవునండి, యేసుప్రభు వారు మొట్టమొదటిగా ప్రసంగంలో చేసినది ఆయన యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుని ఆయన శోధించబడిన తర్వాత ఆయన అన్నది ఏంటి తెలుసా? మొట్టమొదటిసారిగా ఆయన ఇచ్చింది, ఆయన దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపిస్తుంది. అవునండి, యెషయా భక్తుడు చెప్పినట్లుగా ఆ దినమందు కూడా యోధా, నఫ్తాలి అనేక ప్రాంతాల్లో మరణ ఛాయలో, ఏ ఛాయ అంటది అంటే మరణ ఛాయలో ఉన్న ప్రజలు కూడా దేవుని యొక్క వెలుగునకు వస్తారని అది ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగా ప్రభువు చెప్పినప్పుడు ఆయన మొట్టమొదటి చెప్పింది ఏంటి తెలుసా? చీకట్లో ఉన్న జనులు. ఎవరంటారు వాళ్ళు? చీకట్లో ఉన్న జనులు వెలుగునకు రావటం ఏంటి? యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగై ఉన్న దేవుడు మన జీవితాలు వెలిగించడానికి, పాడైపోయిన మన బ్రతుకులు మళ్ళీ కట్టడానికి. చాలా కుటుంబాల్లో ఈ రోజున చాలామందికి కుటుంబాల్లో నెమ్మది లేని వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారు. చాలామంది తీరని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఏమి చెయ్యాలో ఏమి పాలు పంపక ఎన్నో కుటుంబాలు నశించిపోతున్న ఈ దినాల్లో దేవుడు తన వాక్యాన్ని పంపించేది ఎందుకు తెలుసా? ఈ రోజుకి ఎన్నో ఆటంకాలు. సువార్త ఎంత ప్రకటించబడుతున్నా ఎన్నో ఆటంకాలు. చాలామందిలో కూడా ఇది మత వ్యాప్తి అనుకుంటున్నారు. మత వ్యాప్తి కాదు. ఒక త్రాగుబోతు మారటము అది ఆశీర్వాదం కదా కుటుంబానికి? ఒక వ్యభిచారి మారటం అది కుటుంబానికి ఆశీర్వాదం కాదా? ఎన్ని వేల కుటుంబాలని త్రాగుడు మానేసిన వాళ్ళు సువార్త విన్న తర్వాత మనుషులు చూసుకునేది ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక విధంగా ఆటంకం పెట్టడానికి మా యొక్క విగ్రహారాధన చేయవలసిన వాళ్ళు, ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు, ఇంకా వీళ్ళు అమెరికా మతాన్ని వీళ్ళు వ్యాప్తి చేస్తారనుకుంటారు తప్ప ఇది అమెరికా మతం కాదు. క్రీస్తు శకం 53వ సంవత్సరంలోనే మన భారతదేశానికి తోమా గారి ద్వారా సువార్త మన దేశానికి వచ్చింది. అమెరికా ఎప్పుడు పుట్టింది? దేవుడు ఎప్పుడో భారతదేశానికి సువార్త పంపించాడు. ఇది అమెరికాది కాదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కాదు. యేసు ప్రభు శిష్యుడైన తోమా గారే మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఈ రోజున అనేక మంది నశించిపోతున్నారు. తెలియక సాంఘిక దురాచారాల చేత చంటి పిల్లలను, పుట్టిన బిడ్డలను కూడా గంగానదిలో పాడేసిన మన యొక్క చరిత్ర. భర్త చనిపోతే భార్యను కూడా సతీసాగ్గా మనం అంటూ ఆ యొక్క చితి మీద కాల్చేసిన పరిస్థితులు మన దేశంలో ఉండేవి. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త అనేది వచ్చిందో, దేవుని యొక్క ప్రేమను బట్టి అయ్యో ఇలాంటి భయంకరమైన పనులు చేస్తున్నారే, నిజమేనండి, భక్తి ముసుగులో ఎంతమంది నష్టపోతున్నారో తెలుసా?
నిజమేనండి. మొన్న ఈ మధ్య ఒక స్థలంలో కూడా కర్ణాటకలో, అదే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న స్థలమే, అలాంటి స్థలంలో కూడా ఇవాళ తవ్వుతుంటే వందల కొద్ది శవాలు వస్తున్నాయండి. చాలామంది భక్తికో పాపం చాలామంది దేవాలయానికి వస్తే అక్కడ కొంతమంది చేసిన నిర్వాహకాన్ని బట్టి కొన్ని వందల మంది చనిపోయినారు. చిన్న పిల్లలు సహితం కూడా స్కూల్ డ్రెస్సులోనే వాళ్ళు పాతి పెట్టబడ్డారంట. అక్కడ చిన్న పిల్లల సహితం కూడా విడిచిపెట్టాల కామాంధులు. ఒంటరిగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జీవితాలు వెళ్ళిన వాళ్ళు చాలామంది తిరిగి రాలేదంట. మన ఈ మధ్య తన మనస్సాక్షి కలత చెంది ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఎంతకాలం బతుకుంటాను నాకు తెలియదు, కానీ నాకు నిద్ర పడతలేదు, నేను చచ్చిపోయే ముందు ఒక సత్యం చెప్పాలి పోలీసు వాళ్ళు, కానీ ముసుగు వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో నన్ను ఎక్కడ చంపేస్తారని చెప్పేసి మీరు పవిత్ర స్థలంగా భావిస్తున్న ఒక స్థలం గురించి చెప్తూ కొన్ని వందల మందిని నా చేతులతో నేను పాతి పెట్టానండి, వందల మందిని చనిపెట్టాను, నాకు నిద్ర పడతలేదు రాత్రులు, నాకు ఒక చాలా కలవరంగా ఉంటుంది, నేను ఒకవేళ ఇలాగే చచ్చిపోతే నాకు మళ్ళీ ఆ పాప భీతి నాకు ఉంటుందేమో, ఆ రోజు నేను ఇలాంటి పనులు చేయనంటే కూడా నన్ను చంపేస్తున్నారు, కానీ నాకు మాత్రం నిద్ర పడతలేదు రాత్రులు, నా చేతులతో ఎంతమంది పాపం వాళ్ళు ఎవ్వరు కూడా మరి వెళ్ళినోళ్ళు పాపం ఎంతోమంది వాళ్ళ కోసం వెతికారు, ఎన్నో ఎతికినా వాళ్ళకి ఆచూకని దొరకకుండా వాళ్ళని నదీ పరివాహ ప్రాంతంలో తీసుకెళ్ళి వాళ్ళని కొన్ని వందల మంది శవాలు ఇప్పటికీ అనేక మందికి వెళ్ళి చూస్తుంటే కొన్ని వందల శవాలు అక్కడ ఉన్నాయి. చాలామంది స్త్రీలు బట్టలు లేకుండానే ఉన్నారు. అలాంటి స్త్రీలు పాపం పాడు చేసి కొంతమందిని బలిచ్చినట్టుగా కొంతమందిని కోసేసి పుణ్యం వస్తుందని పుణ్యక్షేత్రాలకు వెళితే కొంతమందికి జరిగిన సంఘటనలో తన హృదయంలో ఉన్న బాధ నేను చనిపోకముందు చెప్పాలనుకున్నాను, నా మనసు బాగా కాల్చివేస్తుంది. చాలామంది జీవితాలు ఇలా జరిగింది. తన భయంతో కొంతమంది పోలీస్ స్టేషన్కు లాయర్తో కలిసి వెళ్ళాడు. నా ముఖం చూపించిన ఒకవేళ చంపేస్తారేమని భయపడుతూ అతను అంటున్నాడు. నిజమేనండి, దేశంలో జరుగుతున్న పరిస్థితులు అవి. ఒక మనస్సాక్షిని దేవుడు తెరవ చేస్తాడండి. ఒక రాతి గుండెని కూడా మాంసం గుండె చేయగలిగిన దేవుడండి. దేవుని వాక్యం ఎప్పుడైతే వింటామో నువ్వు పాడైపోయిన బలిపేటలు మళ్ళా తిరిగి కట్టుకోగలుగుతావు. నీ అంతరంగంలో దేవుని సన్నిధిని ఎక్కడైతే కోల్పోయావో, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినా సరే ఆయన ఏం చేసి తెలుసా, పాడైపోయిన బలిపేటను మళ్ళీ ఆయన తిరిగి కట్టాడు. ఎప్పుడైతే తను పాడైపోయిన బలిపీఠం కట్టినప్పుడు తను చేసిన ప్రార్థన చిన్న ప్రార్థనే. ఎంత ప్రార్థన తెలుసా? చూద్దాం ఒకసారి. మొదటి రాజులు 18వ అధ్యాయము 36 నుంచి 38 చదువునాను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసి, యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. చూసారా ఎంత ప్రార్థన చేశాడు? చిన్న ప్రార్థన చేశాడు అంతే. చిన్న ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కేకలు వేస్తున్నా వాళ్ళకి జరగని కార్యము చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థనలో జవాబు ఎందుకు వస్తుంది తెలుసా? పడిపోయిన బలిపేటలు మొదట కట్టుకున్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడైతే కోల్పోయావో, ఏ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావో, ఏ విషయంలో నువ్వు దేవునికి దూరం అయిపోయావో దాన్ని మళ్ళా తిరిగి నువ్వు దేవుని సన్నిధిలోకి పశ్చాత్తాపంతో కట్టుకోగలిగితే నీ ప్రార్థనకి ఎంతో టైం పట్టదు. అవునండి, ఏలియా కూడా మన వంటి మనుషుడే కదా, ఆసక్తితో ప్రార్థన చేశాడంట. అలాంటి మోపైన వర్షాన్ని దేవుడు మనలో కూడా విశ్వాసం ఉంటే, మనలో కూడా దేవుడి యొక్క బిడ్డలుగా మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మొదటగా చేయవలసింది ఏంటంటే పాడైపోయిన బలిపీఠాలను మనం కట్టుకోవాలి. ఎక్కడ మనం హృదయం పాడైపోయిందో, ఎక్కడ దేవునికి విరోధమైన స్వభావం ఉందో వాటి విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి యథార్థ హృదయంతో పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి.
అర్థమైందా? ఏదో పైన ప్రార్థన కాదు. ఒక ఆయన అన్నాడు, ఉడతూపుల కంట చింతకాయలు రాలవంట. అట్టాగే ఏదో చిన్న చిన్న ప్రార్థనలకి దేవుడు వింటాడు. కానీ మన హృదయం ఎలా ఉండాలా చెప్పండి? మన హృదయం యథార్థంగా ఉండాలి. ఎప్పుడైనా మన హృదయం యథార్థంగా ఉన్నప్పుడు ఏలియాలో నువ్వు కూడా మాట్లాడచ్చు. కొన్ని సందర్భాల్లో 2 రోజుల్లో చూసి ఏలియా అంటాడు, నేనే గనక దైవజనుడు అయితే ఆకాశం అగ్ని పంపించు అనగానే ఆకాశం అగ్ని వచ్చి కాల్చేసింది. మరి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనలాంటి పిరిగివాడే కొన్నిసార్లు, వెనక వెళ్ళిపోయిన వాడే అని అంటాడు, నేను ఒక్కడిని రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డాను. నువ్వు దేవుని కొరకు రోషం కలిగి నిలబడితే నీ కుటుంబాన్ని దేవుడు ఎంత ఊహించని రీతిలో తీసుకెళ్తాడు. అవునండి. నీ కుటుంబం మాత్రమే కాదండి, నీ గ్రామానికి దీవెనకరంగా చేస్తాడు, నీ దేశానికి దీవెనకరంగా చేస్తాడు. యోసేపు దేవుడు తోడైనాడు గనక అతడు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీకు గనక దేవుడు తోడు ఉండాలంటే నువ్వు మళ్ళా పాడైపోయిన బలిపేటలు నువ్వు కట్టుకుంటూ నేర్చుకోవాలి. ఎక్కడైతే దేవుని సన్నిధిలో నువ్వు కోల్పోయావో ఆ ప్రార్థన మళ్ళా నీవు తిరిగి పొందుకోగలిగితే, యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడున్న దేవుడు నిశ్చయముగా నీకు దేవుడు తోడుగా ఉంటాడు. మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఆయన నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమ్మ కలిగి ధైర్యం ఉన్న వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభా, పాడైపోయిన బలిపీఠాలను ఏలియా కట్టించినట్లుగా ప్రభా, పడద్రోయబడిన బలిపీఠాలను ప్రభా అయా తిరిగి మళ్ళా 12 గోత్రముల చొప్పున ప్రభా రాళ్ళను తీసుకుని బలిపీఠం కట్టాడు. నా జీవితంలో కూడా ప్రభా ఎక్కడైతే కోల్పోయానో, ఎక్కడైతే నేను ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నానో ప్రభా మళ్ళా తిరిగి కట్టుకునే జ్ఞానం నాకు దయచేయమని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం మనసులో. ప్రభా, నా జీవితంలో కూడా ప్రభా కొన్నిసార్లు జయించలేకపోతున్నానయ్యా. దావీదు కూడా సింహాన్ని జయించాడయ్యా, ఎలుగుబంటిని జయించాడు ప్రభా, గొల్యాతుని జయించాడు, కానీ ప్రభా స్త్రీని జయించలేకపోయాడు ప్రభా. నిజమే ప్రభా, కొన్నిసార్లు కొన్ని శోధనలో సంసోని వలె శోధించబడకపోవచ్చు ప్రభా. తండ్రి బలమైన వాడిగా ఉండొచ్చేమో, కానీ అనేక మంది నాయన కొన్నిసార్లు ప్రభా పడైపోయిన బలిపేటలు కట్టుకోలేపారు ప్రభా. తండ్రి నాయన నా జీవితంలో అలా ఉండనివద్దు ప్రభా. వాక్యం వింటున్న నా జీవితంలో కూడా ప్రభా నేను ఎక్కడ పోగొట్టుకున్నానో నా ఆత్మీయ స్థితిని ప్రభా, నేను ఎక్కడ నీకు దూరం అయిపోయానో ప్రభా, ఎక్కడ బలిపీఠాలు పాడైపోయినాయో ప్రభా తండ్రి నాయన అవ మళ్ళా తిరిగి కట్టుకునే జ్ఞానం నాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభా. అయ్యా ఈ దినమందు నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఇంకా లోతైన అనుభవంగా నడిపించి ఏలే కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడైన ప్రభా. నిజమే ఆసక్తితో చేసిన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చిన దేవుడు ప్రభా. మా ప్రార్థనలు కూడా మీరు జవాబిస్తున్నందుకు వందనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తాంటే ప్రభా, మాలో కూడా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. తండ్రి మా ప్రార్థనను ఆలకించే దేవుడు కనుక ప్రభా, ఎక్కడైతే కోల్పోయామో తండ్రి, ఎక్కడైతే మళ్ళా ప్రభా లోకంలో ఉన్నాయో ఆ లోక ఆశల నుంచి కూడా మమ్మల్ని విడిపించు, వ్యర్థమైన వాటి నుంచి విడిపించండి ప్రభా. నిన్ను ప్రేమించిన గణపరిచే జీవితాలు నాకు మాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.